హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను నిన్న ఒక స్టోరీ విన్నాను అనమాట. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అంటే శ్రీ మహావిష్ణువు పడుకొని ఉంటే తలపై ఉన్న కిరీటము కాళ్ళ దగ్గర ఉన్న పాదరక్షను చూసి నవ్వుతుందనమాట. అయ్యే పాపం, నువ్వెప్పుడు చూసినా కాళ్ళ దగ్గరే ఉంటావు, నన్ను చూడు, నేను ఆయన అంటే శ్రీ మహావిష్ణువు నెత్తిపైన ఉంటాను, ఎప్పుడు నన్ను చూడు అని చెప్పేసి నవ్వుతూ ఉంటుందన్నమాట. ఇది గమనించిన శ్రీ మహావిష్ణువు, నువ్వేం బాధపడకు, నీకు ఒక మంచి రోజు వస్తుంది, కిరీటంతో సమానమైన రోజులైతే నీకు వస్తాయి అని చెప్పేసి చెప్తే, అదే మన శ్రీరాముడైతే అడవికి వెళ్ళినప్పుడు ఆయన తమ్ముడు భరతుడైతే ఆయన పాదరక్షలు నెత్తి మీద మోసుకొని వచ్చి మన సింహాసనం మీద కూర్చోబెట్టి 14 ఏళ్ళు ఆయన తిరిగి వచ్చేంత వరకు అవే రాజ్యాన్ని అయితే పరిపాలించాయి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతి ఒక్కరు కూడా డౌన్ పొజిషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని కొంచెం ఒక హేళన చేసినట్టు చూస్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్కరికి టైం అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ మన మోనాలిసానే నాకు అనిపించింది మొన్న వీడియో, నిన్న ఆమె ఇంటర్వ్యూ చూసినప్పుడు అనిపించింది అనమాట. ఎవరు ఎక్కడ ఎలా ఉండాలి, దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా పైకి ఎక్కించాలి అనేది ఆయనకు బాగా తెలుసు. ఇవాళ మన పరిస్థితి బాగోలేదని ఎక్కిరించిన వాళ్ళ నోరులే రేపొద్దున కంపల్సరీగా మూసుకుంటాయని నేనైతే ఫీల్ అవుతున్నాను. అస్సలు పర్సనల్ కాదు, ఎందుకంటే ఈ 2 వీడియోలు నేను నిన్న చూసినప్పుడు నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే చెప్పాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్ సపోర్ట్ చేయండి.